గాయత్రి గారు నమస్తే, కంగ్రాచులేషన్స్. దేనికండి కంగ్రాట్స్? నమస్తే ముందు మీకు, గుడ్ ఈవినింగ్ మీకు ప్యానెల్ అందరికి. దేనికంటారేంటి, మీరేంది విష్ చేయట్లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తుని? అంటే పొత్తు ఉన్నా లేకపోయినా అది ఇంకా ఆబ్లిగేషన్ కింద అది పొత్తు ఉందని ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు కదండి అఫీషియల్ గా. అసలు సో మీకు మీరు నాకు కంగ్రాట్స్ చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. మీరు రేపు వినాయక్ ఎలాగో కంగ్రాట్స్ చెప్తురు కానిలేండి. అది ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను ప్రతి డిబేట్ లో, మేము 100% టీడీపీ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సిబిఎన్ అనే ఆయన సీఎం అవుతారు నెక్స్ట్ టర్మ్ అని చెప్పి నేను చెప్పాను. సో నేను అదే మాట మీద ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విన్ అయినా కంగ్రాచులేషన్ డెఫినెట్ గా చెప్తాను నేను. సో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చిందా? పొత్తు మీరు కోరుకుంటున్నారా, బీజేపీ కావాలనుకుంటుందా, పొత్తు అవసరం ఎందుకు వస్తోంది? అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టే కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందండి? నాట్ మోర్ దాన్ 1%, నాట్ ఈవెన్ 1%. సో మరి మేము పొత్తుకో ఎందుకు కోరుకుంటాం అంటే జనరల్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 303 సీట్లు మాకున్నాయి, 3 సీట్లు టీడీపీతో మాకేం అవసరం వాళ్ళు కూడా అంటారుగా. 303 సీట్లు వాళ్ళు ఎక్కడైనా ఉండండి, మేమేమి అక్కడ వెళ్ళి నేషనల్ ఎలక్షన్స్ ఏం ఫైట్ చేయట్లే కదా. మేము వెళ్ళి ఇండియాలో వాళ్ళకి ఏం పోటీ ఇవ్వట్లే కదా. వీఆర్ నాట్ అ నేషనల్ పార్టీ. సో మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి 0.8% నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం వాళ్ళ ఓట్ బ్యాంక్. సో మాకు ఏంటి అంత అవసరం ఏంటి, ఎందుకు అయినా సరే అర్థం కావట్లా. నాకు కూడా లాజిక్ అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీని పొత్తుకు రండి అని అడగాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు పొలిటికల్ సిచ్యువేషన్. అట్లీస్ట్ సో ఇప్పుడు మేమేమంటాం, మేము వెళ్ళి అడగలేదు, వాళ్ళు పిలిచారని మేము చెప్తాం. కాదు వాళ్ళు ఏమంటారు, ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారని వాళ్ళు అంటారు. మధ్యలో జనసేన వాళ్ళు వస్తే ఏమంటారు, పవన్ కళ్యాణ్ అరేంజ్ చేసాడు ఇదంతా జరుగుతుంది ఎవరి పార్టీకి అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత మాట్లాడినది అంతా ఫూల్ చేయడానికి, కానీ ఏమో పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఐ కాంట్ గివ్ యూ క్లారిటీ. ఎందుకంటే ఏ ఎలక్షన్ అయినా ఏ పార్టీ అయినా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ట్రాటజిస్ట్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 2019 లో వైసీపీ పార్టీ వాళ్ళు ఐపాక్ టీమ్ తో టైఅప్ అయి పీకి ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్ వెళ్ళారు. అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు ఎవరితో పొట్టు పెట్టుకోకుండా వాళ్ళు ఒక స్ట్రాటజిస్ట్ తీసుకుని వాళ్ళకి 1000 కోట్లు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు ఏం చేయాలనుకోవాలి వాళ్ళు చేసుకున్నారు. ఎంత ఈ రోజుల్లో ఎలక్షన్ ఎలా అయిపోయిందంటే మేము మంచి చేసాం, ఈ ప్రాజెక్ట్స్ చేసాం, అది చేసాం అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు ఏమైనా చేసుకోనండి, ఒక స్ట్రాటజిస్ట్ పెట్టుకొని ఒక ప్రొపగాండాని కంప్లీట్ గా మన ఏ స్టేట్ ఎలక్షన్ అయితే స్టేట్, కంట్రీ ఎలక్షన్స్ అయితే కంట్రీ ఎలక్షన్స్, ఎక్కడైతే సరే ఎవడైతే బాగా గట్టిగా ప్రొపగాండా స్ప్రెడ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇదైతే అర్థమైపోయింది. నేను జనరల్ గా చెప్తున్నాను, నాట్ యాజ్ ఎ టీడీపీ స్పోక్సన్ కాదు. సో ఇవన్నీ కాకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న మాకున్న ప్రాబ్లం ఏంటంటే సజావుగా ఎలక్షన్ సాగనివ్వడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అంటే టేక్ ఇన్ హిస్ హిస్టరీ, ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు లేకపోతేనే, వాళ్ళ స్టేట్ లో వాళ్ళ అధికారులు లేకపోతేనే ఏ రకంగా అంటే ఓటింగ్స్ తీసేయటం, ఐపాక్ హెల్ప్ తో డేటా చోరీ చేయటం గానీ ఇంకా మిగతా అన్ని కూడా చూసాం. అప్పుడు ఎంత బాగా పకడ్బందీగా ఆయన అరేంజ్ చేసుకున్నారు అని చెప్పి. సో వాళ్ళ అధికారంలోకి వచ్చాక అంతగానే ఎక్కువ చూసాం దారుణాలు. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, మధ్యలో వచ్చిన బై ఎలక్షన్స్ కానీ, లేకపోతే పంచాయతీస్ కానీ, ఏదైనా కానీ. సో అవన్నీ చూసినప్పుడు మాకు ఉంటది, ఇప్పుడు రేపు ఎలక్షన్ సజావుగా సాగాలంటే మాకు సెంటర్ నుంచి అంత కొంత సపోర్ట్ కావాలి. ఇలాంటి దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే మాకు కూడా సెంట్రల్ నుంచి సపోర్ట్ కావాలి కాబట్టి బాబు గారు మేబీ వెళ్ళినా కూడా ఒక ఆబ్లిగేషన్ ఉంటది కాబట్టి వెళ్ళుంటారు అనుకుంటున్నాను నేను. 1% ఓటింగ్ లేకపోయినప్పటికీ సెంట్రల్ సపోర్ట్ అవసరం కాబట్టి వెళ్ళుంటారు అనేది మీ పాయింట్. సెంట్రల్ సపోర్ట్ 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాలండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగారు చెప్పండి? ఆయన ఎన్నిసార్లు డబ్బుల కోసమైనా వెళ్ళుంటారు అని చెప్పి మీరు ఇప్పుడు ఆయన మీద ఇంకోటి ఉంది, ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి, మళ్ళీ కేసులు రివైవ్ అవ్వకుండా ఉండడానికి, అది బెయిల్ కంటిన్యూ అవడానికి మాటికి జగన్మోహన్ మీరు అక్కడికి వెళ్తారు, మోడీ గారిని పట్టుకుంటారని చెప్పి ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. మరి అయ్యేందుకు డిస్కస్ చేయరు మీరు? మరి ఎందుకు మోడీ గారు ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, ఏం ఫేవర్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. కొంతమంది మీరు బిలీవ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల నుంచి మోదీ గారు కాపాడుతున్నారు అని? ఏమండి నేను ఏం చెప్పా, ఇలా 100 రూమర్స్ ఉంటాయి, రూమర్స్. నేను అదే చెప్తున్నా, దానిలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందని చెప్పి 4 రోజులు పోతే తెలిసిపోయింది. పాయింట్ ఏంటంటే, సో భారతీయ జనతా పార్టీ అవసరం ఎందుకంటే భయంతో భారతీయ జనతా పార్టీ అవసరం వచ్చిందా మీకు ఇప్పుడు? అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు అంత లోక్సభలో అంటే ఆయన బిల్లు పాస్ చేయడానికి ఆయన దగ్గర, మోడీ గారి దగ్గర ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. బట్ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా
వైసీపీ రాజ్యసభ ఎంపీస్ కూడా అంతే కీలకం అని తెలిసినా కూడా ఇప్పుడు మన దగ్గర రాష్ట్రంలోకి వచ్చి నేను నడుము ఎరగొడతా ఏదో చేస్తా మెడలు ఉంచుతా అని మాకు ఇక్కడ ఎట్టి బస్సులు మేము తెచ్చుకుంటాం అని చెప్పాయినా అక్కడ రాజ్యసభలో ఒక బిల్లు కూడా ఆపలేకపోయారు కదా వీళ్ళ చేతిలో ఉన్నా కూడా. అదేమంటే మాకు లోక్సభలో అంటే మాకు స్ట్రెంగ్త్ లేదు కాబట్టి మేము ఆపలేకపోతున్నాం అన్నారు. దే ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, ఆ రోజు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది ఏంటి, మేము దీనికి అగేన్స్ట్ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వాట్ ఎవర్ ఇలా మాట్లాడారు. అక్కడ కామ్గా వెళ్ళిపోయి బిల్ మీద పాస్ చేశారు, సంతకం పెట్టేశారు. మీరు వాళ్ళిద్దరు ఆయన ముందు మోదీ గారికి ఏమైనా కావాల్సి వస్తే ఫస్ట్ ఎవరు ఓకే చెప్దామా అని మీరు ఇద్దరు నిలబడుతున్నారు లైన్ లో. ముందు జగన్ గారు ఓకే అంటారా? ఎందుకు మరి ఎందుకు 151 స్ట్రెంగ్త్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గాని, జస్ట్ 23 సీట్లతో గెలిచిన టీడీపీ పార్టీ గాని, అసలు సీట్లే లేని జనసేన అయినా కానీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ క్రేజ్ ఉంది. మరి ఇంతమంది ఎందుకు మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నా క్వశ్చన్ కూడా యాక్చువల్ గా. ఎందుకంటారు? మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది కేంద్రం రాష్ట్రం మధ్య సఖ్యత ఉండాలి కాబట్టి ఘర్షణ వైఖరి అవసరం లేదు కాబట్టి మేము కలిసి వెళ్తున్నామని. ఎన్ఆర్సీ ఇష్యూలో మేము కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎన్ఆర్సీ బిల్లు వెనక్కి పోవడం వెనక రీజన్ మేమే అని చెప్తోంది. అక్కడ మేము సంతకం పెట్టామని చెప్పి వాళ్ళ ఎంపీలు చాలాసార్లు చెప్పారు కదండి. అక్కడ సంతకం పెట్టిన ఎంపీలు ఇప్పుడు చెప్పండి, ప్రూవ్ చేసుకోండి మేము వ్యతిరేకించాం, మేము యాబ్సెంట్ అయ్యారు, ఎవరో వెళ్ళలేదు అనుకుంటా ఆ రోజు, అంతే. అదొక్కటే జరిగింది తప్పించి ఈ రోజు దాకా ఏది వాళ్ళేం అడ్డు చెప్పలేదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? 151 సీట్స్ ఉన్నా అంటే ఎవరికైనా సరే సెంటర్ తో రిలేషన్స్ కావాలి. సో సెంట్రల్ అటు వైసీపీని కావచ్చు ఇటు మిమ్మల్ని కావచ్చు భయపెట్టే వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటుందా అండి? భయం అన్నాను కానీ ఆబ్వియస్లీ సెంటర్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఎవరికైనా సరే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఉంటది. లేదు వాళ్ళతో ఎన్విటీ ఉంటే లాస్ట్ అడ్వాంటేజ్, మనకి అడ్వాంటేజ్ ఉండదు, మనం లాస్ట్ తోసేస్తారు లిస్ట్ లో. ఏ అడ్వాంటేజ్ ఇప్పుడు కోరుకుంటోంది టీడీపీ? అంటే అడగగానే ఫండ్స్ ఇవ్వాలి కదండి. ఫండ్స్ ఇవ్వాలి. టీడీపీ ఫండ్స్ తో సంబంధం లేదు ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేశాక కావాలి కదండి. ఫస్ట్ నుంచి అనుకుంటుంది అదే కదా. ఇప్పుడు మనకి క్రిస్టల్ క్లియర్ గా రేపు మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి క్లారిటీ వచ్చినప్పుడు 100% ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో మేము చేసిన తప్పు ఏంటంటే మేము పిచ్చోళ్ళలాగా బయటకు వచ్చి మేము ఎప్పటి నుంచో ట్రావెల్ చేసిన ఇండియా నుంచి బయటకు వచ్చి మా లీడ్ అంటే బీజేపీ, మా మిత్రపక్షంలో బీజేపీతో కూడా ఫైట్ చేసాం స్టేట్ కోసం అని. అది అప్పుడు ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి మనం, ఊరినే ఫైట్ చేసి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను నీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పాడు. వచ్చాక అసలు ఒక్క రోజు కూడా స్పెషల్ స్టేటస్ అన్న మాట నోట్లోంచి బయటకు వచ్చిందే లేదు. సో ఇలా కూడా బతుకుతారు, ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పి మేము కూడా కొంచెం నేర్చుకుంటున్నాం. ఓకే స్ట్రాటజీ. ఆయన అడగట్లేదు కాబట్టి మనం అడిగి ఆయన కూడా మన దారిలోకి తెచ్చుకుందాం అని కాదు. అంటే కాదండి, వాళ్ళు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా సరే వాళ్ళకి ఆబ్లిగేషన్ లేకుండా ఎవరండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సొంతంగా సింగిల్ మెజారిటీ పార్టీగా బీజేపీ పవర్ ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్స్, వాళ్ళకి కంపల్షన్స్ లేవు. అది ఏ పార్టీని అంతే. వెన్ యూఆర్ ఇన్ అలయన్స్ అండ్ మన అలయన్స్ ద్వారానే వాళ్ళని అక్కడ నిలబెట్టామంటే మనం 100 డిమాండ్ చేయొచ్చు. ఈ మాట నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. యాక్చువల్ గా అంతకు ముందు 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో ఏమి అక్కడ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదన్న విషయం కూడా అప్పుడు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే అప్పుడు లాజిక్ మాట్లాడితే మళ్ళీ జనాలను పిచ్చోలు చేయడం ఈజీ కాదు కదా అని చెప్పి. సో ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, సరే అధికారిక ప్రకటన వస్తాయి, ఏం చెప్తారు జనాలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అంటే? అదే నేను ఇప్పుడు యాక్చువల్ గా ఎందుకు పెట్టుకున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకోవాలండి పెట్టుకునేటప్పుడు. అది ఎందుకు పెట్టుకున్నారో కూడా ఆయనే, నాకు తెలిసి ఆయనే చెప్తారు. ఎందుకంటే ఈవెన్ వీఆర్ థింకింగ్ లైక్ ఎందుకు పెట్టుకున్నారు. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, 0.8% ఓట్ షేర్ ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకుంటారు అంటే దానికి నేనైతే కొన్ని ఆబ్లిగేషన్స్, కొన్ని కంపల్షన్స్, కొన్ని స్ట్రాటజీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి. మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్నారని అనిపించింది నాకు ఈ 2 minutes మీరు మాట్లాడిన దానిలో. తెలుగుదేశం పార్టీలో ఏమనుకుంటున్నారు? నిజంగానే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కోరుకుంటుందా? కార్యకర్తలుగా, నాయకులుగా మీ లోపల పార్టీలో? అట్లా అంటే అలా ఉండదండి. ఇప్పుడు బీజేపీ ఉంది, 100% బీజేపీలో అందరూ టీడీపీతో పొత్తు కావాలనుకుంటున్నారా లేదా అంటే వాళ్ళ దగ్గర కూడా ఉంటుందండి. 100% నేను ఒప్పుకుంటాను. అది ఏ పొత్తు అయినా, ఏ డిసిషన్ అయినా ఒక పొత్తు అనే డిసిషన్ కాదు. ప్రతి డిసిషన్ లో మాకు ఇది నచ్చింది, ఇది మాకు నచ్చలేదు, లేకపోతే కొంతమంది అలుగుతా ఉంటారు. అది వైసీపీ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా సహజంగానే
ప్రతి డిసిషన్ యునానిమస్ గా అయితే అవ్వదు. బట్ ఏంటంటే మా లీడర్ కి మాకన్నా ఎక్కువ తెలుసు, సరే ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటది, దాని వెనకాల ఏదో కంపల్షన్ ఆబ్లిగేషన్ ఉంటది అని నమ్ముకొని చాలా మంది ముందుకెళ్తారు. ఎవరైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లీడర్ ఏం చెప్తే అది వినాలి అని చెప్పి ఒక డిసిప్లిన్ లో ఉంటాం. అది రైట్.